హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదూ? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊరిలో ఒక పెద్ద అంకుల్ ఉన్నాడు పిల్లలు. అతను 3 బండిల్స్ క్యారీ చేస్తూ ఉన్నాడు. అవి చాలా హెవీగా ఉన్నాయి. అసలే పెద్ద ఆయనని చెప్పాను కదా, మరి పెద్ద వయసులో ఉన్న అంకుల్స్ అంతంత పెద్ద వెయిట్ క్యారీ చేయాలంటే చాలా కష్టం కదా. అయితే ఈ అంకుల్ చాలా ఇబ్బంది పడుతూ ఆ 3 బండిల్స్ క్యారీ చేస్తూ ఉన్నాడు పిల్లలు. అప్పుడు దారిలో ఒక అన్న వచ్చాడు. ఆ అన్న చాలా బాధగా ఉన్నాడు. ఎందుకంటే అన్నకు ఎక్కడ డ్యూటీ లేదని ఎత్తుక్కుంటూ ఎన్నో పనుల దగ్గరకు వెళ్ళి నాకేమైనా పని ఇస్తారా అని చాలామందిని అడుగుతూ ఉన్నాడు. పాపం ఆ అన్నకు పని లేకపోవడం వల్ల ఇంట్లో ఆ అన్న వాళ్ళ వైఫ్ బాగా తిడుతుంది. నువ్వు ఏ పని చేయవు, పెద్ద వేస్ట్, ఒక ఉద్యోగం చేయవు, డబ్బులు దేవు, ఇల్లు ఎలా గడవాలి అని వాళ్ళ వైఫ్ ఏమో అన్నను తిడుతుంది. ఈ అన్నేమో అందరి దగ్గరికి వెళ్ళి జాబ్స్ ఎత్తుక్కుంటున్నాడు కానీ ఎక్కడ జాబ్ దొరకలేదు పిల్లలు. చాలా సాడ్గా ముఖమంతా ఇలా పెట్టుకొని వెళ్తా ఉన్నాడు. ఈ అన్నకు ఆ పెద్ద అంకుల్ కనిపించాడు. ఆయన అసలే 3 బరువైన బండిల్స్ మోస్తూ ఉంటే అప్పుడు ఈ అన్న ఆ పెద్ద అంకుల్ని చూడగానే ఆ అంకుల్ అన్నాడు, బాబు నీకు ఒక పని చెప్తాను, చేస్తావా అని అడిగాడు. అవునా అంకుల్, తప్పకుండా చేస్తాను అంకుల్ అని అంటే, బాబు ఏం పర్వాలేదు, నువ్వు పని చేస్తే తప్పకుండా నేను నీకు జీతం ఇస్తాను అని అన్నాడు. వావ్, నాకా జీతం ఇస్తారా? ఏం చేయాలి చెప్పండి అంకుల్ అని అంటే, ఏం లేదు నాయనా, నేను చాలా పెద్దవాడిని కదా, ఈ 3 బండిల్స్ నేను క్యారీ చేయలేకపోతున్నాను. ఈ ఒక్క బండిల్ ఉంది కదా, ఒక బండిల్ నువ్వు తీసుకొని నా వెయిట్ కొంచెం తగ్గించవా? ఇదిగో ఈ బండిల్ చాలా కేర్ఫుల్గా క్యారీ చేయాలి, ఓకేనా అంటే, ఓకే అంకుల్, దాంట్లో ఏముంది, తప్పకుండా క్యారీ చేస్తాను, మీ చేతిలో ఉన్న మిగిలినవి కూడా ఇచ్చేయండి, నేను మోస్తానంటే, నో 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 నో, ఓన్లీ ఇదొక్క బండిల్ మాత్రమే మోయి, సరేనా అని చెప్పినప్పుడు ఓకే అంకుల్ అని ఆ అన్న ఆ బండిల్ తీసుకొని తన భుజం మీద వేసుకొని వెళ్తా ఉన్నాడు. బాబు జాగ్రత్త, ఆ బండిల్ నిండా రూపీ కాయిన్స్ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, కాబట్టి నువ్వు ఎక్కడంటే అక్కడికి పారిపోవద్దే, చాలా కేర్ఫుల్గా నువ్వు నాకు నమ్మకంగా ఉండాలి, ఎందుకంటే నేను నీకు జీతం ఇస్తానని చెప్పాను కదా అని ఈ అంకుల్ అన్నయ్యతో అన్నాడు. అన్నయ్య అంటాడు, అంకుల్ నేను ఉద్యోగం లేక వెతుక్కోవడానికి వచ్చాను, నేను అలా డబ్బులు దొంగిలించేవాడిని కాదు అంకుల్, నేను నమ్మకంగా ఉంటాను, ఇదిగో మీరు ఇచ్చిన బండిల్ని మీరు ఎక్కడి వరకు తీసుకెళ్ళమంటే అక్కడ దాకా తీసుకొస్తాను అంకుల్, నన్ను నమ్మండి అంకుల్ అని చెప్పాడు పిల్లలు. సరే అని బయలుదేరి ఇద్దరు వెళ్తూ ఉన్నారు పిల్లలు. వెళ్తూ ఉండేసరికి ఒక చిన్న నది వచ్చింది. ఆ నది దగ్గరకు రాగానే ఈ పెద్ద ఆయన ముందుకు వెళ్ళలేకపోతున్నాడు, భయపడి ఆగిపోయాడు. ఆ అన్న అంటాడు వెనక్కి తిరిగి, అంకుల్ ఏంటి ఆగిపోయారు, ఏమైంది అంకుల్ అంటే, ఏం లేదు నాయనా, నేను పెద్దోడిని కదా, ఇంత పెద్ద లగేజ్ వేసుకొని ఈ నది దాటేటప్పుడు నేనేమైనా పడిపోతానేమో, నా చేతిలో ఉన్న బరువు నీళ్ళల్లో పడిపోతే, నీళ్ళల్లోకి వెళ్ళిపోతే చాలా కష్టం కదా, అసలే చాలా ప్రెషియస్వి నేను క్యారీ చేస్తున్నాను, కాబట్టి నేను ఆ నది దాటాలంటే ఈ 2 బ్యాగ్స్ నాకు బరువు అనిపిస్తుంది, మరి నువ్వేమనుకోపోతే ఈ ఇంకో బండిల్ కూడా నువ్వు తీసుకుంటావా? ఏం పర్వాలేదులే, దానికి కూడా నేను డబ్బులు ఇస్తానులే, ఉత్తగా ఏమొద్దు, సరేనా అంటే, అప్పుడు అన్న అన్నాడు, ఓకే అంకుల్, తప్పకుండా క్యారీ చేస్తాను అని అంటుంటే ఈ అంకుల్కి డౌట్ వస్తూ ఉంది. మధ్య మధ్యలో నిజంగా క్యారీ చేస్తావు కదా, ఓకే, మరి అవి చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి, ఎందుకంటే అవి సిల్వర్ కాయిన్స్, చాలా విలువైనవి, ఎక్కడంటే అక్కడికి పారిపోవద్దే, నేను అసలే పెద్దోడిని, నీ వెనకాల పరిగెత్తలేను, నువ్వు నాకు నమ్మకంగా ఉంటావు కదూ అని అంటుంటే, అరే అంకుల్ మీరు నన్ను నమ్మొచ్చు అని చెప్పాను కదా, నమ్మండి అంకుల్, నేను ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాను, కానీ దొంగలాగా నేను డబ్బులు దోచుకోను అంకుల్, నన్ను నమ్మండి అని చెప్పి మెల్లగా ఆ 2 బ్యాగులు మోసుకుంటూ ఆ అన్నయ్య, ఆ ఒక్క బ్యాగ్ మోసుకుంటూ ఆ పెద్ద అంకులు కలిసి ఆ నది దాటి బయటకు వచ్చారు పిల్లలు. ఇంకా కొంత దూరం నడుస్తూ ఉంటే ఒక పెద్ద కొండ కనిపించింది. ఆ కొండ చూస్తే ఈ పెద్ద ఆయనకు చాలా భయం వేసింది, ఎందుకంటే నేను పెద్దోడిని, ఆ కొండేమో చాలా ఎత్తుంది, దాని మీదకి ఎక్కాలంటే చాలా కష్టపడాలి, మరి ఇప్పుడు నేనే కష్టం అంటే నా భుజం మీద ఉన్న ఈ బరువు ఇంకా కష్టం కదా అని అనుకుంటూ ఈ అంకుల్ ఏం చేశాడంటే అక్కడ ఆగిపోయాడు పిల్లలు.
అన్నకు మళ్ళీ డౌట్ వచ్చింది, ఎందుకంటే ఇందాక నది దగ్గర ఆగాడు కదా, అందుకని ఇప్పుడు డౌట్ వచ్చి అంకుల్ ఏమవుతుంది, కష్టమవుతుందా, నేను మోయినా అని అడిగాడు పిల్లలు. నాకు ఈ లగేజ్ కూడా నీకు ఇచ్చేయాలని అనిపిస్తుంది, కానీ ఇది నేను ఇవ్వాలంటే నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది అని అంటున్నాడు. అరే ఏమైంది అంకుల్ అంటే, ఇందాకైతే ఒక బండిలేమో రూపీస్ ఇచ్చాను, ఇంకో బండిలేమో ఏమిచ్చాడు పిల్లలు, సిల్వర్ కాయిన్స్ ఇచ్చాను, కానీ ఇవేంటో తెలుసా, గోల్డ్ కాయిన్స్. అమ్మో, గోల్డ్ కాయిన్స్ నీకు ఇచ్చేసాననుకో, నువ్వు మారిపోతే, మరి అలాగే డబ్బులు తీసుకొని పారిపోతే నా పరిస్థితి ఏంటి, అందుకే ఇవ్వాలంటే కష్టం అనిపిస్తుంది బాబు అని అంటాడు పిల్లలు. అప్పుడు ఈ అన్న ఇలా అంటాడు, అంకుల్ మీరు నన్ను నమ్మండి అంకుల్, నేను అలా దొంగతనం చేసి మోసం చేసి వెళ్ళిపోయేవాడిని అయితే ఈ వెండి కాయిన్లు ఈ రూపాయలు తీసుకొని ఎప్పుడో పారిపోయేవాడిని, కానీ మీ మీద నేను ఎంత ప్రేమతో కష్టపడి వెళ్తున్నాను కదా, మరి మీరు నన్ను అర్థం చేసుకున్నారో లేదో. ఇంతకు ముందు నేను ఒక పెద్ద ఆఫీసర్ దగ్గర పనిచేసేవాడిని, వాళ్ళు అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తూ చాలామందిని ఇబ్బంది పెడుతున్నారు, నాకు జీతం బాగానే ఉంది, కానీ వాళ్ళు అన్యాయం చేస్తున్నారని చూసి అది తట్టుకోలేక ఉద్యోగం వదిలిపెట్టేశాను అంకుల్, అందుకు నాకున్న ఉద్యోగం ఊడిపోయింది, నా భార్య నన్ను తిడుతుందని ఒక మంచి ఉద్యోగాన్ని ఎత్తుక్కుందామని వచ్చాను, మీరు దొరికారు అంకుల్, నేను అన్యాయం చేసేవాడిని కాదు అంకుల్, నన్ను నమ్మండి అంకుల్, నాకు ఇచ్చేయండి నేను మోస్తానని చెప్తే సరేలే అని పెద్ద ఆయన థర్డ్ బండిల్ కూడా ఆ యంగ్ మ్యాన్కి ఇచ్చేశాడు పిల్లలు. అప్పుడు ఈ అన్న ఒక పక్కన రూపీ కాయిన్స్, ఒక పక్కన సిల్వర్ కాయిన్స్, ఇంకొక పక్కన గోల్డ్ కాయిన్స్ పట్టుకొని నడుచుకుంటూ కొండెక్కుతా ఉన్నాడు పిల్లలు. కింద నుంచి ఆ పెద్ద ఆయన నడవలేక అమ్మా అయ్యా అనుకుంటూ ఇబ్బంది పడుకుంటూ కొండెక్కుతా ఉన్నాడు. కానీ అన్న చాలా యంగ్ కదా, చాలా బలంగా ఉంటాడు కనుక టకా లగేజ్ తీసుకొని స్పీడ్గా కొండెక్కేశాడు. అన్న కొండెక్కాడు కానీ ఆయన ఇంకా పైకి రావట్లేదు పిల్లలు. అలాగే ఈ అన్న చూస్తూ ఉన్నప్పుడు అన్న మనసులోకి ఒక బ్యాడ్ ఆలోచన వచ్చింది. అదేంటో తెలుసా పిల్లలు, ఈ గోల్డ్ కానీ ఈ సిల్వర్ కానీ ఈ రూపీస్ కానీ మెల్లగా నేను మా ఇంటికి కనుక తీసుకెళ్ళిపోతే అప్పుడు నేను చాలా రిచ్ అయిపోతాను, మా భార్య ఇంక నన్ను తిట్టదు, నేను ఇంట్లో చాలా హ్యాపీగా ఉండొచ్చు, ఇవన్నీ అమ్ముకుంటే నేను చాలా ధనవంతుని అవుతాను, అప్పుడు అందరు నాకు సార్ నమస్తే సార్, సార్ నమస్తే అని అందరు నాకు నమస్తేలు చెప్తారు, హలో అని విష్ చేస్తారు, సార్ సార్ అంటారు. నేను అప్పుడు ఇన్ని ఉంగరాలు వేసుకొని పెద్ద చైన్ వేసుకొని కార్లో అలా వెళ్ళిపోతానని అనుకొని అటు ఇటు చూశాడు పిల్లలు. మెల్లగా అవి పట్టుకొని వెనక్కి చూడకుండా ఇదే ఛాన్స్ అనుకొని అన్న పరిగెత్తుకుంటూ పారిపోయాడు పిల్లలు. అరే బాబు ఒక్క నిమిషం ఆగు అని కింద నుంచి ఆ పెద్ద ఆయన ఎంత కేకలు వేస్తున్నా ఈ అన్న ఆగకుండా పరిగెత్తుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అమ్మయ్య అని అనుకొని వాళ్ళ భార్యకి విషయం అంతా చెప్పాడు. గబగబా తీయండి ఆ బ్యాగులో ఏమున్నాయని వాళ్ళు గబగబా అన్ని బ్యాగ్స్ ఓపెన్ చేసేసరికి పిల్లలు ఆ 3 బ్యాగుల్లో ఏమున్నాయో తెలుసా, ఆ కాయిన్ షేప్లో ఉన్న మట్టి ముద్దలు ఉన్నాయి పిల్లలు. అయ్యో ఎంత ఫూల్ అయిపోయాడు కదా, అయ్యయ్యో నేనేంటి ఇంత ఫూల్ అయిపోయానేంటి అని ఆ అన్న చాలా సిగ్గుపడ్డాడు పిల్లలు. అక్కడ ఒక చిన్న పేపర్ ఉంది, ఆ పేపర్ ఓపెన్ చేసి చూస్తే రాజు తన దేశంలో ఉన్న డబ్బును బంగారాన్ని వెండిని అప్పగించడానికి ఫెయిత్ఫుల్ పర్సన్ ఎవరు అని వెతుక్కోవడానికి ఈరోజు రాజు ఈ ప్రయోగం చేశాడు. ఇంతకీ ఆ ముసలైన ఎవరో కాదు, రాజే. ఆ డబ్బులు ఏంటంటే అవి మట్టివే, కానీ అక్కడ ఫెయిత్ఫుల్గా ఉంటే పెద్ద రాజకోటలో ఉన్న పెద్ద జాబ్, ట్రెజరర్ పోస్టు, అంటే రాజుకున్న డబ్బంతటి మీద లీడర్గా ఆఫీసర్గా పెట్టాలని అనుకున్నాడు. కానీ అయ్యయ్యో దీని విషయంలో నువ్వు ఫెయిత్ఫుల్గా లేవు, నువ్వు లాస్ట్ వరకు నిలుచుంటే నువ్వే రాజు దగ్గర డబ్బంతా
అంతటికి నువ్వే ఇన్ఛార్జ్ అయిపోదువు అని ఆ పేపర్ రాసింది పిల్లలు. చేసిన తప్పు వల్ల అన్న నెత్తి నోరు బాదుకొని అయ్యో ఎంత ఫూలిష్ పర్సన్ని, అంతవరకు ఫెయిత్ఫుల్గా ఉన్నాను, లాస్ట్ మినిట్లో నా నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నానని చాలా అన్నయ్య బాధపడ్డాడు. నిజమే కదా పిల్లలు, చాలా వరకు మనం కూడా ఫెయిత్ఫుల్గా ఉంటాం, కానీ కొన్ని విషయాల్లో మన ఫెయిత్ఫుల్నెస్ని మనం పోగొట్టుకోవడం ఎంత సాడ్ థింగో కదా. ఆ ఒక్క విషయంలో అన్నయ్య కొంచెం ఓపిక పట్టుంటే రాజకోటలో పెద్ద జాబే వచ్చేది. కనుక ఫెయిత్ఫుల్గా ఉండటం చాలా ఇంపార్టెంట్ అని ఈరోజు లెసన్లో మనం నేర్చుకున్నాం. చెల్లి తమ్ముడు, బైబిల్ గ్రంథంలో కూడా బబులోను దేశంలో ఉన్న నెబుకద్నెజరు రాజు యెరూషలేము దగ్గరకు వెళ్ళి అక్కడున్న కొంతమంది యవనస్తుల్ని తీసుకురండి, వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళై ఉండాలి, అన్ని రకాల జ్ఞానం తెలిసిన వాళ్ళై ఉండాలి, అన్నిట్లో చాలా షార్ప్గా ఉండాలి, అలాంటి వాళ్ళని తీసుకురండి అని రాజు పంపిస్తే బబులోను నుండి కొంతమంది వెళ్ళి యెరూషలేములో నుండి కొంతమంది యంగ్ బాయ్స్ని తీసుకొచ్చారు. అందులో చాలామంది షార్ప్గా ఉంటారు, చాలా క్లెవర్ బ్రిలియంట్ వాళ్ళు, అంతేకాదు అన్ని విషయాల గురించి మంచి అవగాహన కలిగిన వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళని తీసుకొచ్చారు పిల్లలు. అయితే రాజు దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత రాజు కోటలో వాళ్ళందరికీ మంచి జాబ్ ఇవ్వాలని అనుకున్నాడు. కానీ ఏం జరిగిందో తెలుసా పిల్లలు, వచ్చిన వాళ్ళందరినీ ఒక గదిలో పెట్టి వాళ్ళకి పేర్లు మార్చేశారు. వాళ్ళకి బబులోన్లో అందరు ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటారో అలాంటి డ్రెస్సులు వీళ్ళకి వేశారు, భాషను కూడా నేర్పించారు. అలా అన్నీ వాళ్ళకి బబులోనికి సంబంధించినవన్నీ నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాజు దగ్గర వాళ్ళు ఉండిపోవాలి, అక్కడే వాళ్ళకి భోజనాలు పెడతారు. మరి దేవుని పిల్లలు అపవిత్రమైనవి తినకూడదని బైబిల్ గ్రంథంలో ఉంది. ఏదైతే తినకూడదో దాన్ని తీసుకొచ్చి అందరూ తినండి అని అందరి ముందు ఆ భోజనాన్ని పెట్టారు. అయితే చాలామంది అటు ఇటు చూసి అరే ఇది బాగుందిరా, అక్కడ ఉంటే మన పాస్టర్ అంకుల్ చూస్తాడు, పాస్టర్ ఆంటీ చూస్తుంది, మన సండే స్కూల్ టీచర్ చూస్తారు, మన చర్చ్ అక్కలో ఆంటీలో ఎవరో ఒకరు చూస్తారా, ఇక్కడైతే ఎవ్వరు లేరు, మనల్ని ఎవ్వరు చూడరు, మనం హ్యాపీగా తినేయచ్చు, మనల్ని తప్పు చేస్తున్నావు అని అడిగేటోళ్ళే లేరురా, తినేద్దామని అందరు తినేస్తున్నారు పిల్లలు. కానీ డానియల్ అన్న ఉన్నాడు అక్కడ. డానియల్ అన్న లేచి అన్నాడు, నేనైతే తినను. అరే డానియల్ అన్న నువ్వు తినవా, ఎందుకన్నా అంటే అప్పుడు డానియల్ అన్న అంటాడు, నేను ఎక్కడున్నా కూడా యేసయ్యని ఏడిపించకుండా ఉండాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను. నా వల్ల యేసయ్య బాధపడకూడదు, ఇక్కడికి వచ్చానని నేను మారిపోవాలా? నేను అస్సలు మారిపోను. నేను యెరూషలేములో ఉన్నా, నేను బబులోన్లో ఉన్నా, నేను యేసయ్యకి ఇష్టమైనట్టే ఉంటాను అనేసరికి వెంటనే హనన్య, మిషాయేలు, అజర్యా అని ఇంకో ముగ్గురు అన్నయ్యలు అంటారు, డానియల్ అన్న మేము కూడా తినమన్నా, నువ్వు తినట్లే కదా మేము కూడా తినమన్నారు. వాళ్ళు కూడా డానియల్ అన్నకు సపోర్ట్గా నిలబడేసరికి అందరు తినేశారు. కానీ డానియల్ అన్నతో పాటు ఉన్న ఇంకో ముగ్గురు, మొత్తం 4 మెంబర్స్ అస్సలు తినలేదు. అంతేకాదు డానియల్ అన్న అండ్ టీమ్ వాళ్ళు ఎవరైతే భోజనం సర్వ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు ఒక 10 days పర్మిషన్ ఇవ్వరా, మాకు ఓన్లీ వెజిటబుల్స్ పెట్టండి, మేము వెజిటబుల్స్ తిన్నాక ఒకవేళ మేము వీక్ అయిపోయి, ఒకవేళ డల్ అయిపోయి, తెలివి లేకుండా, ఒకవేళ నీరసంగా అలా ఉన్నామనుకో మీ ఇష్టం, కానీ ఒక్క 10 days మాకు టైం ఇవ్వరా, వెజిటేరియన్ ఫుడ్ పెట్టండి అని అన్నప్పుడు నిజంగానే దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ టెస్ట్లో డానియల్ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ గెలిచారు. దేవునికి నచ్చని పని వాళ్ళు చేయకుండా జాగ్రత్త పడినందుకు 10 రోజుల తర్వాత అందరి ముఖాలు చూస్తే వీళ్ళ 4 ఫేసెస్ సూపర్గా గ్లో అవుతున్నాయి పిల్లలు. అందరి ముఖాల కంటే వీళ్ళ ముఖాలేంటి ఇంత బాగా మెరుస్తున్నాయి, ఏమైంది అని అందరూ ఆశ్చర్యపోతుంటే దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకొని బబులోన్లో వాళ్ళు మరి ఫెయిత్ఫుల్గా జీవించినందుకు 10 times బెటర్ విజ్డమ్ దేవుడు ఈ 4 ఇచ్చాడు. అంతేకాదు ఫస్ట్ డెసిషన్ డానియల్ అన్న స్టార్ట్ చేసినందుకు డానియల్ అన్నకు దేవుడు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. అదేంటంటే
డ్రీమ్స్, కళలకు అర్థాలు చెప్పే వివేకాన్ని దేవుడు డానియల్ అన్నకి ఇచ్చాడు. పిల్లలు మీకు విషయం చెప్పనా, ఈ చిన్న టెస్ట్లో వాళ్ళు పడిపోకుండా ఫెయిత్ఫుల్గా ఉన్నందుకు డానియల్ బబులోన్లో ఉంటున్న డేస్లో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అతని దగ్గరకు వచ్చినప్పుడు మరి రాజుకు కళలు వచ్చాయి, ఆ కళలకు అర్థం చెప్పకపోతే చంపేస్తామని కత్తుల మీదకు తెచ్చినప్పుడు అదిగో ఆ ఫస్ట్ టెస్ట్లో పాస్ అయినప్పుడు దేవుడిచ్చిన ఆ వివేకమే మిగిలిన జీవితంలో దానియేల్ అన్నను నిలబెట్టింది. ఇంత గొప్ప తెలివి దానియేలుకి ఎక్కడొచ్చింది అని అంటే ఆ ఫస్ట్ టెస్ట్లో అన్న పాస్ అయ్యాడు, అన్న ఫెయిత్ఫుల్గా ఉన్నాడు. అదే అన్న అన్నాడు కదా, నేను యెరూషలేములో ఉన్నా, నేను బబులోన్లో ఉన్నా, నేను దేవుణ్ణి మాత్రం బాధ పెట్టను, ఆయనకు బాధ కలిగే పని నేను చెయ్యనని అన్న తీసుకున్న తీర్మానమే అన్న జీవితాన్ని అంతగా ప్లేస్ చేసింది. చెల్లి తమ్ముడు, ఎవరున్నా లేకున్నా, ఎవరు చూస్తున్నా చూడకపోయినా మనం దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు. ఇంతవరకు మనం విన్నాం కదా, ఆ అన్న కొంతవరకు బాగానే ఉన్నాడు కానీ లాస్ట్ మినిట్లో తన ఫెయిత్ఫుల్నెస్ని పోగొట్టుకున్నాడు, నమ్మకంగా ఉండలేకపోయాడు. కానీ డానియేల్ అన్న ఎక్కడ పెట్టినా కూడా దేవునికి నమ్మకంగా జీవించాడు. చెల్లి తమ్ముడు, మమ్మీ డాడీ లేనప్పుడు నువ్వు ఇంట్లో ఒక్కడివే ఉంటున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని దేవుని కోసం జీవిస్తున్నావా? దేవుడు నీకు ఇచ్చిన నోరును దేవుని మాటలు చెప్పడానికి వాడుతున్నావా, లేక సినిమా పాటలు పాడడానికి, బూతు మాటలు మాట్లాడడానికి వాడుతున్నావా? ఏసై నీకు ఇచ్చిన కళ్ళను ఏసైకి నమ్మకంగా వాడుతున్నావా, లేక దేవునికి ఇష్టం లేనివి చూస్తూ దేవుణ్ణి బాధ పెడుతున్నావా? డానియేల్ అన్నలాగా ఈరోజు నువ్వు కూడా ఒక మంచి తీర్మానం తీసుకుంటావా? ఏసయ్య, నేను ఇంట్లో ఉన్నా, నేను స్కూల్లో ఉన్నా, నేను ఫ్రెండ్స్ దగ్గర ఉన్నా, నేను మా నైబర్స్ దగ్గర ఉన్నా, నేను విలేజ్లో ఉన్నా, నేను చర్చిలో ఉన్నా, నేను ఫెయిత్ఫుల్గా ఉంటానయ్యా, నా ప్రవర్తన ద్వారా నిన్ను ఎక్కడ బాధ పెట్టను ఏసయ్యా అని మంచి తీర్మానం తీసుకుందామా చిల్డ్రన్? వెరీ గుడ్. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకి స్తోత్రాలు. ఆ అన్న లాస్ట్ మినిట్ వరకు కూడా నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు, కానీ ఆఖరి క్షణంలో నమ్మకత్వాన్ని పోగొట్టుకొని గొప్ప ఉద్యోగాన్ని అన్నయ్య పోగొట్టుకున్నాడు. కానీ దానియేల్ అన్న అలా కాదు, యెరూషలేములోనైనా బబులోన్లోనైనా నీకు నమ్మకంగా జీవించాడు. తన ప్రవర్తన ద్వారా నీకు ఎక్కడ బాధ కలిగించకుండా జాగ్రత్త పడ్డాడు. అందుకు డానియేల్ అన్నను చాలా గొప్ప వ్యక్తిగా నువ్వు దీవించావు ప్రభువా. అలాగే ఈ లెసన్ వింటున్న చెల్లి తమ్ముళ్ళను, మమ్మల్ని అందరినీ కూడా బ్లెస్ చేయండి. మేము ఎక్కడున్నా కూడా ఫెయిత్ఫుల్గా నిన్ను మహిమపరిచే వ్యక్తులుగా, నిన్ను ఏడిపించకుండా, నిన్ను బాధ పెట్టకుండా, నీకు సంతోషకరంగా జీవించే కృప మా అందరికీ దయచేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? లూకా 16:10, లూక్ 16:10. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మరోసారి నేర్చుకుందామా? లూకా 16:10. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. లూకా 16:10. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ, బాయ్.